హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ భారీ శుభవార్త. మీరు ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నటువంటి రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. స్టార్టింగ్లోనే మీకు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే 63,000 వరకు శాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. 700కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసి జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. సో ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇక జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 24th April నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ May 15th వరకు కూడా మీరు ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్లో భాగంగా మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఆ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేసారు మనకి. జూలై మంత్ ఎండింగ్లో లేదంటే ఆగస్ట్ మంత్లో మనకి ఒకే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి మీకు సెలక్షన్ చేయబోతున్నారు. ఈ జాబ్స్ గురించి మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మొబైల్లోనే ఎలా చేసుకోవాలి డీటెయిల్డ్ వీడియో సపరేట్గా అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకుంటే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది. నాకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది కాబట్టి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. రెవెన్యూ శాఖలో భర్తీ చేసినటువంటి ఒక క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి August 1st, 2026 కల్లా ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ లేదంటే 12th అంటే లైక్ మీరు డిప్లొమా పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా అలాగే మీరు ఏ విభాగంలో డిప్లొమా చదివినా ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి అప్రాక్సిమేట్లీ 731 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీస్ని మనకి వివిధ రకాల ప్రభుత్వ మంత్రిత్వ కార్యాలయాల్లో మనకి రెవెన్యూ శాఖతో పాటు ఇంకా మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మనకి చాలా రకాల ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. గ్రూప్ సి అండ్ గ్రూప్ డి క్యాడర్కి సంబంధించినటువంటి మనకి గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి హోదాలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. లెవెల్ 6th ప్రకారం మనకి సాలరీస్ అయితే ఉంటాయి. సో లెవెల్ 6th అంటే మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లోనే 63,000 వరకు కూడా సాలరీ అనేది వస్తుంది. జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్ మీరు ఏ కేటగిరీ ఉమెన్ అయినా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే SC, ST, PWD ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా అభ్యర్థులు మాత్రమే 100 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఫీ పే చేయడానికి 16th May. మీరు ఇక ఫీ పేమెంట్ వచ్చేసి భీమ్ UPI, నెట్ బ్యాంకింగ్, వీసా, మాస్టర్ కార్డ్, మ్యాస్ట్రో, రూపే డెబిట్ కార్డ్ ఇలాంటి పేమెంట్స్ యాప్ ద్వారా మీరు పేమెంట్ ఆప్షన్స్ ద్వారా మీరు ఫీ పేమెంట్ అనేది చేసేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే August 1st, 2026 కల్లా మీకు గ్రేడ్ సి పోస్టులకి అయితే 18 నుంచి 30 years, గ్రేడ్ డికి అయితే 18 నుంచి 27 years ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో దీంతో పాటుగా మీకు SC, ST వాళ్ళకి వచ్చేసి 5 years అండ్ OBC వాళ్ళకి 3 years, PWD వాళ్ళైతే మీకు జనరల్ వాళ్ళైతే 10 years అండ్ OBC వాళ్ళకి SC, ST వాళ్ళకి ఎక్స్ట్రాగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు. మీకు డౌట్ ఉంటే ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్తో సహా ఇచ్చారు. ఇక్కడ జనరల్ అభ్యర్థులకి సంబంధించి అది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి క్లర్క్ లెవెల్ జాబ్స్ అనేటువంటి ఒక గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డికి సంబంధించినటువంటి వేకెన్సీస్కి మీకు ఎంపిక అంటే సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఒకటే ఎగ్జామ్ అనేది పెడతారు. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి 12th స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 questions 50 marks, జనరల్ అవేర్నెస్ నుంచి
50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. అంటే మనకి మెయిన్గా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచి గట్టిగా ఫోకస్ చేస్తే సో డెఫినెట్గా ఎగ్జామ్ అనేది మీరు క్లియర్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 2 hours ఎగ్జామ్ అనేది పెడతారు. సో ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్యాటర్న్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తే తెలుగులో అయితే ఉండదు. అండ్ మనకి జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఒక రెవెన్యూ శాఖకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో మనకి పోస్టింగ్స్ అయితే ఇస్తారు. నెగటివ్ విధానం కూడా ఉంటుంది మనకి ఎగ్జామినేషన్లో. 0.25 అంటే 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. సో ఇక ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్డ్ సిలబస్ కూడా ఇచ్చారు. మీకు కావాలంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో అండ్ జనరల్ అవేర్నెస్లో అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్లో ఏ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఇక్కడ డీటెయిల్ సిలబస్ ఇచ్చారు. ఆ టాపిక్స్ అనేవి మీరు చెక్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో సిబిటి ఎగ్జామ్ అనేది అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. సో స్టెనోగ్రఫీకి సంబంధించి ఈ స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించింది అయితే మీకు 50 minutes టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. గ్రేడ్ డికి సంబంధించింది అయితే అండ్ గ్రేడ్ సికి సంబంధించింది అయితే 40 minutes టైం డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఏ టాపిక్స్కి సంబంధించి మనకి ఇక్కడ అన్నీ కూడా ప్రాపర్గా అయితే ఇచ్చారు. మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇక స్టెనోగ్రఫీకి సంబంధించి ఇది మీరు క్వాలిఫై అయిపోతే డైరెక్ట్గా మీకు నెక్స్ట్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి యొక్క వేకెన్సీస్కి ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారనమాట. ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు ఈ జాబ్స్కి మాత్రం. సో మీకు దాని తర్వాత డైరెక్ట్గా జాబ్ పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అండ్ ఏలూరు, తేని, శ్రీకాకుళం ఈ యొక్క లొకేషన్స్లో. తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట ఈ లొకేషన్స్లో మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్ ఇది మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి ఇక క్లర్క్ లెవెల్ జాబ్స్ అయినటువంటి స్టెనోగ్రాఫర్స్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూకి సంబంధించి మనకి చాలా రకాల సిబిఐసి అండ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో సో వాటిలలో యొక్క స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ డి అండ్ గ్రేడ్ సికి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే ఫిల్ చేయబోతున్నారు. సో వీటికి మీకు లెవెల్ 6 ప్రకారం సాలరీస్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ గెజిటెడ్ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. సో ఆల్ ఇండియా పోస్టింగ్ అనేది ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. లెవెల్ 6 ప్రకారం మీకు సాలరీ వచ్చేసి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 63,000 వరకు అయితే ఉంటుంది. సో 731 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్డ్ వీడియో చేస్తాను. మీరు ssc.gov.in వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే సో నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.